నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల మనం చూసుకుంటే సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలో కువైట్ ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక ఫిలిపిన్ మహిళ కువైట్ పిల్లవాడిని వాషింగ్ మిషన్ లో వేసి చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికి కూడా కొంతమంది కువైటీ ప్రజలు స్థానిక మీడియాతో మాట్లాడుతూ వాళ్ళపైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కువైట్ లో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పిల్లలను మీరు చూసుకోనప్పుడు దయచేసి పిల్లలను కనవద్దని చెప్పేసి, ఎందుకంటే పని మనుషులపైన ఎక్కువగా ఆధారపడటం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి, పని మనుషుల మీద ఆధారపడకుండా మీ యొక్క పనులు మీరే చేసుకొని మీ యొక్క పిల్లలను మీరే చూసుకోవాలని చెప్పి ఆమె అయితే పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క విషయం కువైట్లో చర్చనీయ అంశంగా మారింది. ఎందుకంటే 1961 కువైట్ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కువైట్లోని ఇళ్లల్లో గృహ కార్మికులు కుటుంబ సభ్యుల్లా కలిసిపోయి అయితే పనిచేస్తూ ఉన్నారు. 1-2 సంఘటనలు జరిగినప్పుడు మొత్తం కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే వారందరూ ఒకే విధంగా ఉంటారని చెప్పేసి ఆలోచించడం తప్పని చెప్పేసి మరికొంతమంది ఇళ్లల్లో పనిచేసే వారికి అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కువైటీలే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇళ్లల్లో పనిచేసే గృహ కార్మికులకు సపోర్ట్ చేస్తూ ఉన్న కువైటీలకు ధన్యవాదాలు అయితే తెలుపుతూ ఉన్నానన్నా. ఎందుకంటే దేశానికి వచ్చి కువైట్లోని కువైటీ కుటుంబాలకు మనం సర్వం చేసి బానిసల్లాగా అయితే పనిచేస్తూ ఉన్నాం. కానీ 1-2 సంఘటనలు జరిగినప్పుడు అందరికీ ఆ యొక్క సంఘటనను ఆ యొక్క విషయాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదని చెప్పి మరికొంతమంది భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇళ్లల్లో మనం చూసుకుంటే భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలకు వెళుతూ ఉన్నారు. పిల్లలను చూసుకోవాలంటే ఇంట్లో ప్రవాస మహిళలు పని మనుషులు అవసరమని చెప్పేసి మరికొంతమంది తెలుపుతూ ఉన్నారు. అలాగే మీ యొక్క ప్రవర్తనను బట్టే ఇళ్లల్లో పనిచేసే వారి యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రవర్తన కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరికొంతమంది బలంగా అయితే చెబుతూ ఉన్నారు. కాబట్టి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.